ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయ మూలకు తలరాయ ఆయను. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం బలహీనులమై ఉన్నప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే దేవుడు బలహీనుల్ని బలవంతులుగా చేయుటకు శక్తి కలిగిన దేవుడు. ఏ రాయి అయితే వద్దనుకొని మనం విడిచిపెట్టి పక్కన పెట్టేస్తామో అది మనకు తలరాయి అవుతుందని దేవుడే మాట్లాడుతున్నాడు. ఎవరైతే మనం ఇది మన వల్ల వీళ్ళ వల్ల కాదు, వీళ్ళు బలహీనులు, వీళ్ళు దేనికి ప్రయోజకులు కారు, నిష్ప్రయోజకులు అని ఎవరైతే మన మీద ముద్ర వేస్తాడో వాళ్ళ ఎదుట మనల్ని తలకి మూలరాయిగా ఆయన మార్చుటకు శక్తి కలిగిన దేవుడు. ఆయన ఏదైనాను చేయుటకు యోగ్యత కలిగిన వాడు. ఆయన ఏ ఒక్కరిని నిష్ప్రయోజనంగా వదిలే దేవుడు కాదు. ఈ లోకంలో ధనమున్న వాళ్ళు, ఆస్తిపాస్తులు, అందచందాలు ఉన్న వాళ్ళకి ప్రాముఖ్యత ఇస్తారు. కానీ మన దేవుడు బలహీనుల్ని ఆయన ప్రేమిస్తాడు. ఏ యోగ్యత లేని వాళ్ళని ఆయన ప్రేమిస్తాడు. అట్లాంటి వాళ్ళకైనా తోడుగా ఉంటాడు. అందరూ మనం విడిచిపెట్టినా, మనం ఒంటరినైనా ఏ రోజు మనం బాధపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈనాడు ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టని దేవుడు. మనం కన్నీరు కారుస్తున్నప్పుడు, నిందల్లో ఉన్నప్పుడు ఎవరైతే మనం తృణీకరించాడో వాళ్ళ ముందు మనల్ని గనులుగా మార్చుటకు శక్తి కలిగిన దేవుడు. వాళ్ళ ముందే మన తలెత్తగలిగిన దేవుడు. నిజమైన దేవుడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు.